ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తులసి చేతిలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని కనిష్క ఫ్రెండ్స్ కాస్త నదిలోకి దిగేసి ఆ విగ్రహాన్ని లాక్కు వెళ్ళిపోతారు. ఇక దాంతో తులసి చేతిలో ఉన్న అమ్మవారి విగ్రహం పోయింది కాబట్టి తులసి నష్టజాతకురాలు, ఇలాంటి నష్టజాతకురాలు ఎందుకు గుడికి తీసుకువచ్చారు అంటూ అక్కడున్న జనం మొత్తం కూడా ఆరిపోసుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీనికి పరిష్కారం చెప్పండి, నా కూతుర్ని నిందించకండి అని లక్ష్మీ శ్రీనివాసులు వేడుకుంటూ ఉంటారు. ఇలా అమ్మవారిని పోగొట్టిన వాళ్ళకి శిరోముండనం చేయించాలి, ఇదే పరిష్కారం అని అక్కడున్న పూజారి గారు చెబుతారు. అయ్యయ్యో, ఏంటి పూజారి గారు ఇలా మాట్లాడుతున్నారు, అంత పని చేయకండి అని లక్ష్మీ శ్రీనివాస్ వేడుకుంటూ ఉంటారు. అయినా కూడా ఇది సాంప్రదాయం, ఇలా చేసి తీరాల్సిందే, ఎందుకంటే ఇది అమ్మవారి విగ్రహాన్ని పోగొట్టినందుకు శిక్ష అని పూజారి గారు చెబుతారు. కనిష్క అయితే అస్సలు వదిలిపెట్టదు, దీనికి శిక్ష వేయాల్సిందే, శిరోముండనం చేయాల్సిందే అని పట్టుబట్టేస్తూ ఉంటుంది. తులసిని శిరోముండనం చేయించడం కోసం లాక్క వెళ్తూ ఉంటారు. అప్పుడే ఖుషి పాప సిద్ధుని కోనేరు దగ్గరికి తీసుకొని వచ్చి ఇక్కడే అమ్మవారి విగ్రహం పోయింది అని చూపిస్తూ ఉంటుంది. దాంతో సిద్ధు కోనేట్లో దూకేసి అమ్మవారి విగ్రహం కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. ఇంకోవైపేమో తులసిని చెట్టు కిందికి లాక్కు వెళ్ళి, కానివ్వండి, దీనికి జరగాల్సిందే, దీనికి శిరోముండనం చేయాల్సిందే అని తులసిని బలవంతంగా కూర్చోబెట్టి తులసి పైన బిందెతో నీళ్లు పోసి తలలో ఉన్న పువ్వులు మొత్తం కూడా లాగించేస్తూ ఉంటుంది. తులసి ఏడుస్తూ ఉంటే, అయ్యో, నా కూతుర్ని కాపాడే దేవుడే లేడా అని లక్ష్మి చాలా చాలా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ అరుస్తూ ఉంటుంది. మరి సిద్ధు ఏమో ఇంకా కోనేట్లోనే వెతుకుతూ ఉంటాడు. మరి కోనేట్లోనే ఆ విగ్రహం ఉంటుందా? ఇప్పుడు ఆ విగ్రహం తీసుకొని వెళ్ళి సిద్ధు తులసిని ఎలా కాపాడుతాడు?